అందరికీ ప్రభునామంలో వందనాలండి. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు వీడియోలు చేయలేకపోయాము. మళ్ళీ మన బైబిల్ సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు మనం 32 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు 33వ అధ్యాయంలోకి వచ్చాం. 33వ అధ్యాయాన్ని చదువుకుందాం. యాకోబు భయపడుతున్నాడు అనమాట. యాకోబు తన అన్నయ్య ఏశావుకు భయపడుతున్నాడు. యాక్చువల్గా యాకోబు తన అన్నయ్య ఏశావు కంటే కూడా చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు చాలా ఆస్తి ఉంది, ప్లస్ చాలా మంది మనుషులు ఉన్నారు తన దగ్గర. అయినప్పటికీ తన ప్రేమను ఏ విధంగా కనపరుస్తున్నాడో ఒకసారి చూడండి. అంటే మన దగ్గర డబ్బు ఉందనో, లేదంటే మన దగ్గర బలం ఉందనో, లేదంటే మన దగ్గర ఆస్తి ఉందనో, లేదంటే పక్క వాళ్ళకంటే మనం గొప్పగా ఉన్నామనో వాళ్ళని మనం తక్కువగా చేసి చూడకూడదు అనమాట. ఇది యాకోబు దగ్గర ఉన్న ఒక మంచి గొప్ప అద్భుతమైన లక్షణం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు యాకోబు ఎదిరించాలంటే పెద్ద పనేం కాదు ఏశావుని ఎదిరించడం. ఇప్పుడు ఏశావు కంటే యాకోబు చాలా ఆస్తిపరుడు, చాలా బలం గలవాడు, చాలా దేవుడు కూడా అతన్ని ఆశీర్వదించాడు. కావాల్సినంత ఆస్తి ఉంది, కావాల్సినంత సంపద ఉంది. ఎదిరించడానికి ఏవైతే గుణాలు ఉండాలో అవన్నీ యాకోబు దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ యాకోబు మాత్రం ఎంత వినయం, ఎంత తగ్గింపు, తను చేసిన తప్పుకు క్షమాపణ వేడుకోవాలని, లేదంటే తన అన్న ఎంత బాధపడతాడో అని, తన రక్త సంబంధాన్ని వదిలిపెట్టుకోవద్దని. చూడండి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడో యాకోబు. యాకోబు ఏం చేశాడంట, తన అన్న దగ్గరికి వచ్చేసరికి మధ్యలో 7 సార్లు సాగిలపడ్డాడంట. అంటే ఎంత తగ్గింపు గుణం ఉంది యాకోబు దగ్గర. అదే మన దగ్గర అయితే సమానంగా ఉన్నప్పుడు అందరూ బాగా కలిసి ఉంటారు. కానీ ₹1 ఎక్కువ వచ్చింది అనుకోండి, ₹1 ఎక్కువ వస్తే చాలు. అంటే అవతలోడి కంటే కొంచెం జీతం ఎక్కువ వస్తుంది, లేదంటే అవతల కంటే మనం మంచి పొజిషన్లో ఉన్నాము, అవతల వాళ్ళకు కారు లేదు మనకు కారు ఉంది, లేదంటే అవతల వాళ్ళకు గోల్డ్ లేదు మనకు గోల్డ్ ఉంది, అవతల వాళ్ళకి ఇల్లు లేదు మనకి ఇల్లు ఉంది. ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, ఇంకా అసలు వాళ్ళు భూమి మీద ఆగారనమాట. ఇక వాళ్ళతో మాట్లాడడం మన తరం కాదు. అంతకుముందు వరకు భుజాలు చేతులు వేసుకున్న వాళ్ళు, అంతకుముందు వరకు కలిసి సినిమాలకు చూసిన వాళ్ళు, అంతకుముందు వరకు కలిసి బాగా ఉన్నవాళ్ళు సడన్గా మారిపోతారు డబ్బు రాగానే. అదేంటో మరి విచిత్రం అర్థం కాదు. మరి చిన్నప్పటి నుంచి కలిసి తిరిగింది, లేదంటే ఆ చుట్టరికం కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ, లేదంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. సడన్గా డబ్బు రాగానే అదంతా మాయమైపోతుంది అనమాట. ఆ ప్రేమ అంతా కరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకన్నా తక్కువ సంపాదిస్తున్నావు, లేదంటే నువ్వు నాకన్నా చీప్ పొజిషన్లో ఉన్నావు. ఇంత చీప్ పొజిషన్లో ఉన్న నేను ఎందుకు చూడాలి? ఎందుకో మరి. అంటే ఆ డబ్బు ఆ విధమైన మాయ చేస్తుంది అనమాట. డబ్బు ఆ విధంగా మభ్య పెడుతుంది మనుషులు. కానీ యాకోబుని చూడండి, అసలు ఎంత అద్భుతమైన తగ్గింపు, ఎంత అద్భుతమైన ప్రేమ గుణం కలిగి ఉన్నాడు. తన అన్నయ్య ఏశావు ఎదుర్కోవడానికి వస్తుంటే 7 సార్లు సాగిలపడ్డాడంట. 7 సార్లు సాగిలపడ్డాడు. పదముల సంబంధం గుర్తుకొచ్చింది ఇద్దరికి. జరిగింది ఏదో జరిగిపోయింది. గతం గతః. మొత్తానికి అన్నకు కూడా ప్రేమ వచ్చింది తమ్ముడి మీద. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు వచ్చుకుంటూ ఏడుస్తూ ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అప్పట్లో యూతులకు ఈ సాంప్రదాయం ఉండేదన్నమాట. ఏంటంటే కలిసినప్పుడు కానీ, ఇట్లా ప్రేమ చూపించేటప్పుడు కానీ ముద్దు పెట్టుకోవడం అనేది ఒక చిన్న ప్రతీకలాగా, ఒక గుర్తులాగా ఉండేదన్నమాట. వాళ్ళకు ఒక సాంప్రదాయం లాగా ఉండేది. ఇక్కడ చూసుకుంటే యాకోబు తన కుటుంబానికి కూడా ఎంత విధేయత నేర్పిస్తున్నాడు, తన కుటుంబానికి కూడా ఎంత తగ్గింపు అనేది నేర్పించాడు. ఒకసారి చూడండి. యాక్చువల్గా యాకోబు ఒకటే కాళ్ళ మీద పడవచ్చు, మిగిలిన ఫ్యామిలీ పడాల్సిన అవసరం ఏముంది ఏశావు కాళ్ళ మీద? వాళ్ళేం తప్పు చేయలేదు కదా. కానీ తన కుటుంబానికి కూడా తన ద్వారా తగ్గింపు నేర్పిస్తున్నాడు అన్నమాట. తగ్గింపు నేర్పించి ప్రతి ఒక్కరు వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డాడు. అంటే ఇప్పుడు ఏశావు నిజంగా ఆ పొజిషన్లో లేడు. అయినప్పటికీ ఏశావుకి ఇచ్చే గౌరవం చూడండి, తన అన్నకు ఇచ్చే గౌరవం చూడండి. యాకోబు తన అన్నను ప్రేమించిన విధానం చూడండి ఎలా ఉందో. తన కుటుంబం మొత్తం సాగిలపడిందంట. మొత్తం వాళ్ళ భార్యలు, ఆ పిల్లలు అందరూ వచ్చి సాగిలపడ్డారంట. అంటే ఎంత తగ్గింపు గుణం నేర్పిస్తున్నాడు యాకోబు. యాకోబులో అసలు ఎంత మంచి ప్రేమ ఉందో అసలు ఈ కొన్ని వచనాలు చదువుతుంటేనే అర్థమైపోతుంది. ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఇంకొకరి దగ్గర కాళ్ళు మొక్కే విధంగా చేస్తారా? చేయరు. కానీ యాకోబు మాత్రం తన అన్నని ఎంత ప్రేమించాడు చూడండి. అంటే దొంగతనం చేశాడని చెప్పేసి అనుకుంటారు, కానీ తన అన్నని ఎంత ప్రేమించాడో, తన అన్నకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో, తన ఎంత గౌరవం ఇచ్చాడో తన అన్నకు అనేది మనకి ఈ వచనాలు చదువుతుంటే తెలుస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే ఇద్దరైతే కలిసిపోయారు, మొత్తానికి సంతోషంగా ఉన్నారు. మొత్తానికి పాత గొడవలన్నీ మర్చిపోయారు, ఇద్దరు కలిసిపోయారు. సరే ఏశావు ఏమంటున్నాడంటే, సరే నాతో వచ్చేసి నాతో వచ్చేసి ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాడు అనమాట. ఇద్దరం కలిసి వెళ్ళిపోదామంటే యాకోబు అంటాడు, నా ప్రభువా అంటున్నాడు. చూడండి, అంటే మళ్ళా అసలు ప్రతి ఒక్క పదంలో, ప్రతి ఒక్క డైలాగులో ఎంత ప్రేమ కనబడుతుందో అసలు యాకోబు దగ్గర. నా ప్రభువా అంటే ఏశావుని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడు చూడండి. నా ప్రభువా అని చెప్పేసి ఏమంటున్నాడు, ఇక్కడ నా దగ్గర ఉన్న గొర్రెపిల్లలు, చిన్న గొర్రెపిల్లలు ఉన్నాయి, పసిపిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా
స్పీడ్గా ఒకటే రోజు నడిస్తే అక్కడ దాకా వాళ్ళు చచ్చిపోవచ్చు, వాళ్ళకంత బలం లేదు, లేదంటే అవి బలహీనమైపోతాయి. కాబట్టి అవి మెల్లగా నడవగలిగినంత వరకు నేను మెల్లగా నడిపించుకుంటూ తీసుకొని వస్తాను, నువ్వు ముందు వెళ్ళిపో, నేను వచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట యాకోబు. ఎవరికి ఏశావుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ అయిపోయింది. అయితే ఇక ఏశావు కూడా ఏమన్నాడంటే, సరే అయితే మరి నా దగ్గర ఉన్న మనుషులు కొంతమందిని పెడతాను, వాళ్ళు నీకు సహాయంగా ఉంటారు అంటే, ఏం అవసరం లేదు, ఎందుకు, నేను తీసుకొని వచ్చేస్తానులే మెల్లగా, నువ్వు వెళ్ళిపో అంటే అన్న మొత్తానికి సమాధానంగా ఏశావు వెళ్ళిపోయాడు. ఏశావు వెళ్ళిపోయిన తర్వాత మన యాకోబు కూడా వెళ్ళాడు. కొంచెం ఊర్లో అక్కడ ఇక్కడ తిరిగేసి మొత్తానికి అయితే ఒక దగ్గర మంచిగా స్థిరపడి అక్కడ మంచిగా ఇల్లు కట్టుకొని అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. దీంతో మనకు 33వ అధ్యాయం కూడా పూర్తయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం 34వ అధ్యాయంలో కలుద్దాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటాయి, లేదంటే ఏమైనా నేను మర్చిపోయిన విషయాలు కానీ, మీరు కొత్తగా చెప్పాలనుకున్న విషయాలు కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. అదేవిధంగా మీకు కనుక మా ఛానల్లో కంటెంట్ నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.